హాయ్ అండి. బాగున్నారా? బాగున్నారనుకుంటున్నా. కుండీలో వేసి పెంచుతున్నానండి నల్లేరు. కొంచెం బాగా ఫ్రెష్‌గా ఉంది. పెరిగింది. ఇంకా ఉండే మళ్ళీ ముదిరిపోయిద్దిలే అని లేతగా ఉన్నప్పుడే కట్ చేశాను. లేతది పచ్చడి చేసుకుంటే చాలా టేస్ట్ ఉండిద్ది. ఎక్కువ పీసు నారు కూడా ఉండదు. సింపుల్‌గా చేశాను. ఎలా చేశానో చూడండి. ఎండుమిరపకాయలు, పల్లీలు, ధనియాలు, జీలకర్ర, చిన్నుల్లిపాయలు వేసి చేశానండి. చింతపండుకు బదులు చింతకాయ పచ్చడి ఉంటే అది వేసి చేశాను. మిక్సీలోనే చేశాను. కొంచెం ఎక్కువ చేశాను కాబట్టి మిక్సీలో చేశాను. తక్కువైతే రోస్ట్లోనే చేసేదాన్ని. ముందు మిరపకాయలు వేపుకున్నాను. మిరపకాయలు తీసి పక్కన పెట్టిన తర్వాత పల్లీలు వేపుకున్నాను. పల్లీలతో పాటు ధనియాలు కూడా వేసి వేపాను. ఇవన్నీ వేగినాక పక్కన పెట్టుకొని నల్లేరు శుభ్రంగా ఈనెలు తీసుకోవాలండి. ఈనెలు తీసేటప్పుడు జాగ్రత్త తీసుకోవాలి. అలాగే డైరెక్ట్గా తీస్తే ఏళ్ళు చేతిలో దురదలు వస్తాయి. కొంచెం ఆయిల్ ఏదైనా కొబ్బరి నూనె అయినా వంట నూనె అయినా ఏదైనా చేతులకు రాసుకొని కట్ చేసుకోవాలి. వాటిని కట్ చేసి శుభ్రం కడిగి నూనెలోనే బాగా మగ్గబెట్టానండి. నూనెలోనే మెత్తగా మగ్గిపోయినాయి. ఇంకా మొత్తం కలిపి మిక్సీ పట్టాను. మిక్సీలో మెదిగిన తర్వాత కొంచెం చింతకాయ పచ్చడి వేసాను. చింతపండుకు బదులు పచ్చి జీలకర్ర వేసాను. మంచి ఫ్లేవర్ వచ్చిద్దని. ఇవన్నిటికీ చాలా మంచిదండి. హెల్దీ నల్లేరు. ఇరుగు ఎముకలు కూడా కట్టుకుంటాయని చెప్తారు పెద్దవాళ్ళు. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు ఈ నల్లేరు పచ్చడి. తర్వాత నేను కుండీలో పెంచి అప్పుడప్పుడు కొద్దిగా చేసుకుంటూ ఉన్నాను. ఈసారి కొంచెం ఎక్కువ చేశాను. మా తమ్ముళ్ళకి కూడా పంపిద్దామని. వాళ్ళకి ఎటు దొరకదు అక్కడ. దొరికినా వాళ్ళకి చేసుకోవడం కూడా చేత కాదులేండి. అందుకని కొంచెం ఎక్కువ చేశాను. ఒక 3 ఫ్యామిలీలు సరిపడా. టిఫిన్లోకి దోశలోకైనా బాగుంటుంది, రైస్లోకైనా బాగుంటుందండి. వేడి రైస్లో కొంచెం నెయ్యి వేసుకుందంటే చాలా బాగుంటుంది. మంచి టేస్ట్, హెల్దీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ సింపుల్గా చేసుకోవచ్చు.